ఎస్ ట్రేడర్స్, లైవ్ షాట్ ఒకసారి అబ్జర్వ్ చేశారా? మనం మార్నింగ్ ఉదయం పెట్టుకున్న పోస్ట్ ప్రకారం చూడండి, మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో 25,530 అండ్ 25,539 అని చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్గా 3 పిఎంకి 5 మినిట్స్ క్యాండిల్లో 25,530 రీచ్ అయింది. చాలామంది కిందికి వెళ్తుందని, పైకి వెళ్తుందని, కిందికి వెళ్తుందని చెప్పుకున్నారు కదా. మనం తీసుకుంటున్న రేంజెస్ ప్రకారం, రేంజ్ అంటే ఐ మీన్ 1 అవర్లో 10 మినిట్ 1 అవర్లో 10-15 క్యాండిల్ ఉంది కదా. 10-15 క్యాండిల్స్కి మనం రేంజ్ తీసుకుంటున్నాము. అదే రకంగా ఇంకా ఇప్పుడు లైవ్ ఇంకా రన్ అవుతుంది కూడా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. మన లెవెల్స్ని దాటి మార్కెట్ ఎక్కడ వెళ్తుంది ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ని తీసుకొని మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, లైవ్ పెర్ఫార్మెన్స్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ వీడియోస్ చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టార్గెట్ ఉంది. రేపు ఒకవేళ మార్నింగ్ 25,566 కనుక ఓపెన్ అయ్యి పైన ఉంటే మార్కెట్ పైన ఉంటుంది, లేదంటే మళ్ళీ రిజెక్షన్ వస్తే కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రైడే రేంజ్ని ఈరోజు క్లోజ్ చేసింది అప్ సైడ్ కనుక, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏదైనా ఫ్రైడే రేంజ్ ఉందా చూసుకోవాలి ఒకసారి. లెఫ్ట్ సైడ్ ఫ్రైడే రేంజ్ ఏది లేదు కనుక ఇంకా స్ట్రాంగ్ అప్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు కొంతవరకు. అంటే ఎంతవరకు అనేది కూడా చూద్దాం ఒకసారి. థర్స్డే, మండే, ఫ్రైడే, మళ్ళీ ఈ ఫ్రైడే రేంజ్లోకి వచ్చేసింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్రైడే రేంజ్లోకి కనుక మార్కెట్ ఈరోజు కనుక వస్తే, అంటే 25,530 ఎబోవ్ మళ్ళీ రేపు ఉంటే, మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఈ 2 డేస్ ఎలా కన్సాలిడేట్ అయిందో అక్కడ కూడా కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మెల్లగా పైకి వెళ్ళి 1 అవర్లో సిగ్నల్ ఇస్తే కనుక రెడ్ క్యాండిల్ మీద ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయితే కనుక అప్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఆల్ టైమ్ అయి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మళ్ళీ దాదాపుగా 25,630 ఆ రేంజ్లో మనకు రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది 25,350 వరకు. ఓకే, అబ్జర్వ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.